మెగా తెలుగు టీవీకి స్వాగతం. హిందూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల జూపుడి రంగరాజు అధ్యక్షత వహించి మన సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధిని విద్యార్థులకు తెలియచేయడానికి సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో రంగురంగుల ముగ్గులు, బొమ్మల కొలువు, భోగి మంటలు, గాలిపటాల పోటీలు, సాంప్రదాయ వస్త్రధారణతో సందడి చేశారు. భోగి, సంక్రాంతి, కనుమల విశిష్టతను తెలియజేస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ జూపుడి రంగరాజు, గౌరవ చైర్మన్ డాక్టర్ ఎం రాధాకృష్ణమూర్తి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ సభ్యులు ఎస్విఎస్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రత్యూష, ఫార్మా డి డైరెక్టర్ డాక్టర్ పి సీతారామయ్య, కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్స్ డాక్టర్ జి ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ వి మౌనిక తదితరులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంప్రదాయంగా వచ్చేటువంటి రంగవల్లులు, అదేవిధంగా కోలాటం, బొమ్మల కొలువు, గుబ్బెమ్మలు, ఇలాంటి వాటన్నిటి కూడా వాళ్ళ విద్యార్థులందరూ కూడా నిర్వహిస్తూ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా ఉత్సాహంగా ఇంట్లో పండగలాగా వాళ్ళ ఇంట్లో కళకళలాడుతూ పార్టిసిపేట్ చేశారు. దేశం మొత్తం కూడా ఈ పండగ ఇలాగే జరుపుకోవాలనేటువంటి మనకు పండుగలు అనేటువంటివి వాటికి చాలా విశిష్టత ఉంటుంది. దానికి రకరకాల ఒక ప్రాకృతికమైనటువంటిది, ఒకటి జాతికి సంబంధించినటువంటి, సంస్కారానికి సంబంధించినటువంటివి ఇలాంటి పండుగలు ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేటువంటి పెద్దల పండుగ కింద భావిస్తారు. మీ అందరూ తెలుసు, హైదరాబాద్ నుంచి సుమారుగా 60 లక్షల మంది జనాభా గ్రామాలకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఒక పండుగ. పంటలు, ఏ దేశం అయితే అగ్రికల్చర్ మీద ఆధారపడుతుందో, ఒక సంతోషం ఏంటంటే భారత ప్రధాని నేను దేనికైనా కాంప్రమైజ్ అవుతాను కానీ రైతుల నష్టాన్ని భరించను అన్నారు. అమెరికాలో మాకు పండేటువంటి పాలని, మాకు ఉత్పత్తులు అనేకమైనటువంటి ఉత్పత్తులని మీరు తీసుకోమని అంటే ఇది మా రైతుల మీద భారం పడుతుంది. వీఆర్ రెడీ టు ఫైట్ ఎట్ ఎనీ కాస్ట్ టు ప్రొటెక్ట్ ది ఫార్మర్స్ రైట్ అనేటువంటి మాట మాట్లాడారు. ఈ సంక్రాంతి సందర్భంగా అలాంటి శౌర్యవంతుడు, ధైర్యవంతుడైన నాయకుడు ఉండడం దేశం యొక్క సుభిక్షానికి కారణమవుతుంది. ఫార్మసీలో అందరూ కూడా పిల్లలు మర్చిపోకుండా, తెలుగు పండుగలు మర్చిపోకుండా, ఇంగ్లీష్ పండుగల దగ్గరికి రాకుండా, ఇంగ్లీష్ పండుగలకు దూరంగా ఉంటూ తెలుగుగా మాట్లాడుతూ తెలుగు పండుగ జరుపు కోసం మా ఫార్మసీ కాలేజీ ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఈ రోజున ముగ్గులు వేయటం, అనే రకరకాల పనులు చేయడం జరిగింది. ఈరోజు స్వామి వివేకానంద గురించి మేము ఆడుకుంటాం. వివేకానంద స్ఫూర్తి దేశానికే కాదు, యూత్కే కాదు, ప్రపంచానికి వివేకానంద స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని మేము గుర్తుపెట్టుకుంటూ మకర సంక్రాంతి చేస్తూ ఎట్టామంటే ఫార్మసీ కాలేజీలో పిల్లల యొక్క అభ్యున్నతికి, వాళ్ళ ఉన్నతికి, దాంతోపాటు దేశంలో దేశభక్తికి ఉన్నటువంటి ప్రజల్ని తయారు చేయడంలో ఇతర